పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన హత్య కేసులో కీలక విషయాలు పోలీసులు వెల్లడించారు. పెళ్లి చేసుకుందామని పిలిచి ప్రియుడే హత్య చేసినట్లు సాలూర ఏఎస్పీ అంకితా సురానా పేర్కొన్నారు. ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళినప్పుడు సిఐ, ఇద్దరు సిఐ, సాలూర్ టౌన్, సాలూర్ రూరల్ సిఐ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ 3 సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళకి సస్పిషన్ అయింది దట్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ అ డెత్ డ్యూ టు హ్యాంగింగ్ బట్ దెర్ ఇస్ సమ్ సస్పిషన్. సో అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ద ఎంటైర్ కేస్. మామిడిపల్లి చిప్రపలాస క్యాషూటోప్ లో ఇది హ్యాంగింగ్ జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టేకన్ అప్ ద ఇన్వెస్టిగేషన్ and investigation they found that there was one suspect whose name is Perumala Ram Babu alias Sriram, 26 years, Dattivalasa village of Salur Mandal. On finding out about the suspect, the entire story has come out. So the story is that while ఇద్దరికి 6 months ముందు పరిచయం అయింది. ఒక విలేజ్ మన సాలూర్ విలేజ్ లో ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో పసువుడు వలస విలేజ్ లో వాళ్ళు పరిచయం అయింది. సో 6 months నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ దిస్ విక్టిమ్ గర్ల్ షీ ఆస్క్డ్ ఫర్ మ్యారేజ్ ఫ్రమ్ ద అక్యూజ్డ్. సో కానీ దిస్ పర్సన్ పెరుమల రాంబాబు అక్యూజ్డ్ ఇస్ ఆల్రెడీ మ్యారీడ్. సో ఆన్ దిస్ అక్యూజ్డ్ అండ్ విక్టిమ్ కి కంటిన్యూస్ గా దెర్ వాస్ క్వారల్ బిట్వీన్ దెమ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఆన్ 26th of March, accused has met the victim girl at Sambara Dam of Salur Mandal. ఆ రోజు రాత్రి they have also spoke on phone call and తర్వాత on 27th morning victim girl house నుంచి వెళ్ళిపోయారు along with the accused. They went to Visakhapatnam. ఆ విశాఖపట్నంలో వాళ్ళు చెప్పారు that I'm going to marry you. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత there was a quarrel between them on marriage, and on this the accused Perumala Rambabu, he has strangulated the victim girl. Strangulate చేసి ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ ఆదిలోవా విశాఖపట్నంలో ఒక రూమ్ లో he has murdered the victim girl. ఇక్కడ మర్డర్ చేసిన తర్వాత he has taken the victim girl to hospital. హాస్పిటల్ లో కన్ఫర్మ్ అయింది that she is brought dead. తర్వాత he has taken help of his friend A2. A1's friend A2 also helped. వైజాగ్ నుంచి A1, A2 and the dead girl was brought on motorbike. ముగ్గురు మోటార్ బైక్ లో కూర్చొని దే హ్యావ్ కమ్ ఫ్రమ్ విశాఖపట్నం టు సాలూర్ మండల్. అక్కడ కూడా వాళ్ళకి పెట్రోల్ కావాలని అందుకే A3 కి పిలిచారు. A1 హ్యాస్ కాల్డ్ A3 అనదర్ ఫ్రెండ్. వాళ్ళకి కాల్ చేసి దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ పెట్రోల్. సో మన రైల్వే గేట్ దగ్గర రాంభద్రపురం దిస్ పర్సన్ A3 హ్యాస్ కమ్ విత్ పెట్రోల్ బాటిల్ అండ్ దే హ్యావ్ ఫిల్డ్ ద పెట్రోల్ ఇన్ దట్ వెహికల్. అండ్ అటు నుంచి దిస్ బైక్ దే హ్యావ్ నాట్ టేకన్ ద మెయిన్ రూట్. వైజాగ్ నుంచి సాలూర్ వరకు వాళ్ళు అల్టర్నేట్ రూట్ తీసుకొని వచ్చారు. అక్కడ వచ్చి చెప్రుపులస విలేజ్ క్యాషూటోప్ లో అరౌండ్ ఈవినింగ్ 7:30 to 8:30 మధ్యలో దే హ్యావ్ క్రియేటెడ్ ద సీన్ ఆఫ్ క్రైమ్. అండ్ అక్కడ ఒక క్యాషూ ట్రీలో దే హ్యావ్ హ్యాంగ్ ద విక్టిమ్ గర్ల్. ఒక బ్లాక్ చున్నీతో హ్యాంగ్ చేశారు. సో దట్ టు క్రియేట్ ద సీన్ దట్ ఇట్ ఈస్ అ హ్యాంగింగ్ కేస్. అక్కడ హ్యాంగ్ చేసిన తర్వాత A1, A2, A3 they have all taken the vehicle and went back to Visakhapatnam. This is the case. Kani the details to mention here is mana the 2 CIs, Salur rural CI, Salur town CI, and all the 3 inspectors, Panchimenta, Makwa and Salur rural, along with the entire police team. They have conducted excellent investigation and all the scientific evidence was collected in this case. Okate CDRs, that is call data and location of accused victim, everything is taken. Second, CCTV footage, Vizag nunchi at varku ela వాళ్ళు వచ్చారు బైక్ వరకు, or they have come on the bike and మధ్యలో victim girl ki petti they have covered her face with towel. So all these CCTV footages are collected by our team. Sir, that person is arrested. A2 and